పాదములు ఉత్తర నక్షత్రం 1వ పాదం వీరందరూ కూడా సింహరాశి. ఏదైనా పేరుగా ఉందో సింహరాశి. ఈ సింహరాశి వారికి సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. అన్ని సమఫలితాలు ఎక్కడ ఉంటే సమానంగా ఉన్నాయి. ఆదాయం ఎంత ఎంతో ఖర్చు, గౌరవమర్యాలు ఎంతమంత ఉంటే అంతమంతా వారికి విరోధములతో ఈ సింహరాశి వారికి గడుస్తూ ఉన్నది. ఈ రాశి స్త్రీ పురుషాలకు ధన కుటుంబ కారకుడైన గురుడు 12వ ఇంట కేతువుతో కలిసి ఉండటం వలన ఈ సంవత్సరం ప్రారంభం నుండి పోరాటమైన జీవితం గడుపుదరు. శారీరకంగా మానసికంగా కృంగిదీరు, శరీరంలో ఆరోగ్యం బాధలు ఎక్కువగా ఉండును. ఈ సింహరాశి వారు ఎంత మంచిగా ఉన్నా ఈ సంవత్సరం వాళ్ళని ముందుకు తీసుకొచ్చి వాళ్ళ చెడుని ముందుకు చూపెడుతూ ఉంటారు. కావున సింహరాశి వారు 10 మందిలో ఉన్నప్పుడు చక్కగా నాకు ఏది తెలియదని మౌనంగా ఉండడం చాలా ఉత్తమం. సింహరాశి బంధుమిత్రాల వారు కూడా ఇందుకు సహాయ సహకారం చేసిన బంధుమిత్రుల వారు కూడా కలిసి రాని సంవత్సరం బంధుమిత్రులతో కూడా చిన్న చిన్న విరోధములతో నిండి ఉంటుంది సింహరాశి వారికి. ఈ సింహరాశి ఉద్యోగాలకు అనుకూలంగా ఉండదు. గురు శనువుల ప్రభావంగా అసంతృప్తి విఆర్ఎస్ తీసుకోవలసిన ఆలోచన కూడా ఈ సింహరాశి వారికి సంవత్సరం ఉంటుంది. నిలకడ ఉండదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేయ వారికి సుదూర ప్రాంతములకు బదిలీలు తప్పవు. కొంతమందికి సస్పెండ్ కూడా అయ్యే అవకాశాలు ఈ సింహరాశి వారికి సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం గొప్ప కాలని గురుశనులు బలంగా లేని కారణంగా మీపై నింద ఆరోపణలు వచ్చను. ప్రజల్లో గుర్తింపు ఉండదు. అధిష్టానవర్గంతో కూడా పేరు ఉండదు. అధిష్టానవర్గంతో కూడా విరోధములు ఈ సింహరాశి వారికి. కళాకారులకు కూడా